జేఈ మెయిన్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్తో పాటు టాప్ 10లో 2 ర్యాంక్స్, అలాగే 100లోపు 31 ఓపెన్ ర్యాంక్స్తో నారాయణ మీ ముందుకొచ్చింది. దిస్ ఇస్ అమేజింగ్ అండ్ ఇన్క్రెడిబుల్ రిజల్ట్. జేఈ మెయిన్ 2 విడతల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటికీ, అట్ ద సేమ్ టైం కొన్ని పేపర్స్ టఫ్గా వచ్చినప్పటికీ, నారాయణలో చదివే స్టూడెంట్స్ ఏ స్టేట్లో చదివినా, నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ, ఏ స్టేట్లో చదివినా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అని ఈ రిజల్టే ఒక ప్రూఫ్ లాగా మన ముందు నిలిచింది. అలాగే నిన్న అనౌన్స్ చేసిన తెలంగాణ ఐపీ రిజల్ట్లో కూడా ఇంత పెద్ద సంఖ్యలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తే ఐపీ ఎగ్జామ్ని, అంటే మీ అందరికీ తెలుసు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మామూలుగా కొంత సంఖ్యలోనే వాళ్ళ స్టూడెంట్స్ని అంటే కాలేజెస్ని నడుపుతారు. అట్లాంటిది ఇంత వేల మంది స్టూడెంట్స్తో తెలంగాణలో మేము ఎన్నో డెకేడ్స్గా కాలేజెస్ అన్నవి నడుపుతూ వచ్చాము. ఇంత వాల్యూమ్లో నడుపుతున్నప్పుడు మా దగ్గర నుంచి రాసిన స్టూడెంట్స్ నుంచి 96.7% పాస్ పర్సంటేజ్ తెప్పించడం అన్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఏ ఇతర విద్యా సంస్థలు కూడా ఇంత వాల్యూమ్లో నడుపుతూ ఇంత హై పర్సంటేజ్ అన్నది తెప్పించడం అన్నది ఇప్పుడే కాదు, ముందు కూడా జరగలేదు, పర్హాప్స్ ఫ్యూచర్లో కూడా జరగదు. సో దట్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ వీ రన్ ఫర్ నాట్ ఓన్లీ ద మోస్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ బట్ ఆల్సో ఫర్ ద మీడియోకర్ స్టూడెంట్స్ హూ బిలీవ్డ్ ఇన్ అస్. మమ్మల్ని నమ్మి మా దగ్గర చేర్చినందుకు పేరెంట్స్కి మేము చేయాల్సిన జస్టిఫికేషన్, పేరెంట్స్కి స్టూడెంట్స్కి వీ డూ ద జస్టిఫికేషన్ ఇన్ దిస్ వే అని తెలియజేయడానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ యాజ్ ఎ డైరెక్టర్. అలాగే తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలకు కానీ మనం వచ్చినట్టయితే స్టేట్ పాస్ పర్సంటేజ్, అందరూ జాగ్రత్తగా వినాలి, స్టేట్ పాస్ పర్సంటేజ్ 92.7% అండి ఓవరాల్గా. ఎవరైనా గెస్ట్ చేయగలరా వాట్ ఈస్ ద పాస్ పర్సంటేజ్ ఇన్ నారాయణ గ్రూప్ అని? 92.7% స్టేట్ పాస్ పర్సంటేజ్ అయితే వాట్ కుడ్ బీ ద పాస్ పర్సంటేజ్ ఆఫ్ నారాయణ గ్రూప్? ఈజ్ ఇట్ 98కి వెళ్ళిపోయారు ఒకేసారి? 93, 94, 95, 96.7, 98, 99 or more than 99? More than 99. So that is the confidence with which we run. మీకు 3 పాయింట్స్ నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. 3 ఇంపార్టెంట్ హైలైట్స్ ఇన్ ద అనాలిసిస్. మీ అందరికీ తెలుసు 600కి 591 తెచ్చుకోవడం ఎంత కష్టమో. అట్లాంటిది 591 స్టేట్లో వచ్చిన 591లో 1 or more than 1 out of every 4 students are నారాయణ స్టూడెంట్స్. 1 సాధించిన స్టూడెంట్స్ తెలంగాణ 10th బోర్డ్ నుంచి సాధించిన స్టూడెంట్స్ అందరిలో more than 1 out of every 4 students is a Narayana student. I am extremely proud to announce that. That means 27% of the 591 scores are achieved by Narayana group. A huge round of applause to the central office for planning the things so meticulously and implementing. అలాగే అంటే 590 కొద్దాం. న్యాచురలీ ఒక్క మార్క్ తగ్గేటప్పటికి కాంపిటీషన్ కూడా అంతే బాగా పెరుగుతుంది. కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నారాయణలో ఎంత బాగుంటుందంటే అంత కాంపిటీషన్లో కూడా 590 మార్క్స్లో కూడా స్టేట్లో వచ్చిన 590 మార్క్స్ అందరు స్టూడెంట్స్ని తీసుకుంటే మోర్ దాన్ 1 out of 4 స్టూడెంట్స్ ఆర్ నారాయణ స్టూడెంట్స్. 27% ఆఫ్ ద మార్క్స్ ఆర్ స్కోర్డ్ బై నారాయణ స్టూడెంట్స్ ఓన్లీ. అయితే 600కి ప్రతి సబ్జెక్ట్కి 100 out of 100 మార్క్స్లో తీసుకురావడానికి మేము ఎంతో ట్రై చేస్తాము. అయితే ఇంత లార్జ్ గ్రూప్లో సెంట్ మార్క్స్ తెప్పించడం అన్నది అసలు అంత ఈజీ కాదు. కానీ ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క సెంట్ మార్క్స్ కానీ మనం తీసుకున్నట్టయితే నారాయణ గ్రూప్ నుంచి 8% ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ స్కోర్డ్ 10% ఆఫ్ ద మార్క్స్. స్టూడెంట్స్కి ఇది A1, A2 గ్రేడ్స్ కాదండి, 100 out of 100 మార్క్స్ అన్నది 8% ఆఫ్ ద స్టూడెంట్స్కి తెప్పించారు. I honestly feel like getting up and giving a huge hug to all the principals and deans present here. This is amazing. These are the 3 top analytics that I wanted to tell you. అలాగే మీరు A1 గ్రేడ్స్ తీసుకున్నట్టయితే డిఫరెంట్ సబ్జెక్ట్స్లో
1 out of every 2 students, almost 1 out of every 2 students A1 grade సాధించారండి ఏదో ఒక సబ్జెక్ట్. 4% is the pass percentage of Telangana Narayana students. So మీకు అక్కడే you are seeing a very clear difference. As I mentioned, I'll repeat it again. మా దగ్గర చదివే స్టూడెంట్స్ ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్కే మేము బాగా చెప్పిస్తాము, లేదా ఒక యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తాము అన్న అపోహను తొలగించడానికి ఈ చిన్న ప్రూఫే మీకు చాలు. రైట్, ద పాస్ పర్సంటేజ్. ఇలాగే టాపర్స్లోకి కానీ వెళ్ళినట్టయితే మనకి 600 మార్క్స్కి 10th బోర్డ్ ఎగ్జామ్స్ అన్నవి తెలంగాణలో కండక్ట్ చేస్తారండి. దానికి 590 అండ్ అబౌవ్ స్కోరర్స్ తీసుకున్నట్టయితే నారాయణ నుంచి వచ్చిన బెస్ట్ మార్క్ 594 శ్రీమారెడ్డి. I think she's here. Please raise your hands as I call out your name. This is a proud moment for you. So definitely గా 10th రిజల్ట్ అన్నది అందరి లైఫ్లోనూ ఒక మైల్ స్టోన్. నేను మీ పేరు చెప్పినప్పుడు ఒక్కసారి ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. కంగ్రాచులేషన్స్ టు నారాయణగూడ జోన్. అలాగే అక్షయ ఫ్రమ్ లింగంపల్లి has scored 593. ఎక్సలెంట్. అలాగే రూపశ్రీ హైటెక్ సిటీ నుంచి 592 మార్క్స్. వెరీ గుడ్ రూపశ్రీ. రిత్విక KPHP zone 591 mark. You can raise your hand very yeah. Okay, that's Ritvika for you. అలాగే కొంచెం ఫాస్ట్గా చదువుతాను. భవ్య సికింద్రాబాద్ 591. కంగ్రాచులేషన్స్ సికింద్రాబాద్ జోన్. తనిష్క దిల్సుఖ్ నగర్ 591. కంగ్రాచులేషన్స్ టు దిల్సుఖ్ నగర్ జోన్. కాలు కూడా పైకి రేస్ చేసి మరి చెప్తున్నారు. అలాగే సత్య పసుపులేటి KPHP బ్రాంచ్ 591. కంగ్రాచులేషన్స్. అట్లాగే స్వాతి KPHP 590 స్కోర్డ్. 590. క్లాప్స్ చిన్న అవుతున్నాయి, ఇట్స్ నాట్ నైస్. తేజస్విని ఫ్రమ్ బోవెన్పల్లి 590. ఫాతిమా ఫ్రమ్ దిల్సుఖ్ నగర్ 590. హరిణి ఫ్రమ్ దిల్సుఖ్ నగర్ 590. ఈ రిజల్టే కాదు తెలంగాణ నుంచి, ఈ రోజు వచ్చిన తెలంగాణ 10th బోర్డ్ రిజల్టే కాదు, రేపు రాయబోయే స్టూడెంట్స్ రాయబోయే నీట్ ఎగ్జామ్ May 4th ఉంది. అలాగే JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్ May 18th ఉంది. ఈ రెండిట్లో కూడా మరి ఇక ఏ ఇతర విద్యా సంస్థలు కేవలం తెలంగాణ ఏపీలోనే కాదు, కంట్రీలో 23 స్టేట్స్లో వీఆర్ ప్రజెంట్. ఏ స్టేట్లో అయినా కూడా we will only be the dominating factor అని మీకు ప్రామిస్ చేస్తూ విడుదల చేశారండి. You can all see the room is completely full. ఇక్కడ I would like to thank the entire Narayana family, academic, non-academic team, and especially the students and majorly the parents, because parents have been a strong support. Narayana ante only competitive examinations anukuntarandi, that's a talk outside. Kani Narayana ante foundation ani ఇప్పటిదాకా ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ అది నాతో అగ్రీ చేస్తారు. సో నారాయణలో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి వీ మేక్ షూర్ ఒక స్ట్రాంగ్ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మేము తయారు చేస్తాం. కాబట్టి వాళ్ళు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పెట్టినా, అది ఎంత కష్టంగా వచ్చినా 100% ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుందండి. సో దిస్ ఇస్ హ్యూజ్. ఈరోజు వచ్చిన సక్సెస్ ఇస్ హ్యూజ్. 99.4% is the pass percentage అండి. 4 ఒకటి వస్తే 593 2 స్టూడెంట్స్కి వచ్చింది. అండ్ 8% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద నారాయణ గ్రూప్ 100/100 మార్క్స్ వచ్చాయండి. కన్సిడర్ చేస్తే తెలంగాణలో వి హావ్ అ హ్యూజ్ స్ట్రెంగ్త్ అండి. ఆ స్ట్రెంగ్త్లో 8% ఆఫ్ ద స్టూడెంట్స్కి 100/100 మార్క్స్ వచ్చాయంటే ఒక్కసారి ఎటువంటి లెవెల్లో టీచింగ్, ఎటువంటి లెవెల్లో ఎగ్జామినేషన్ ఫోకస్, ఎటువంటి లెవెల్లో హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందో మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒకటే కాదు, మీరు తెలంగాణ యావరేజ్ మార్క్ తీసుకుంటే 440 మార్క్స్ అండి. నారాయణ యావరేజ్ తీసుకుంటే 517 మార్క్స్. పర్సంటేజ్ ఒకటే కాకుండా ఏ లెవెల్లో కాంట్రిబ్యూషన్ అన్నా, అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నా, అది ఏ బోర్డ్ ఎగ్జామినేషన్ అయినా మళ్ళీ నారాయణ గ్రూపే వస్తుంది. ఎటువంటి వేరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడా లేదండి. యూ కెన్ చెక్ అండ్ దిస్ ఇస్ ద ప్రూఫ్ టుడే. మీ అందరూ మ్యాథమెటిక్స్ తీసుకోండి, సోషల్ తీసుకోండి, పేపర్ ప్యాటర్న్ మధ్యలో మార్చారు, సిసి ప్యాటర్న్కి వచ్చేసిందండి. మీరు అనలిటికల్ క్వశ్చన్స్ తీసుకుంటే కేస్ స్టడీ క్వశ్చన్స్ కూడా వచ్చాయి.
క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎంత కొత్తగా ఉన్న స్టూడెంట్స్కి, మా స్టూడెంట్స్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ దట్స్ ద రీజన్ వై వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ రిజల్ట్ టుడే అండి. ఇది ఒక్కటే కాదు, మాకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నారాయణ ఈటెక్నో ప్రోగ్రామ్, నారాయణ ఒలింపియాడ్ ప్రోగ్రామ్, సిఓ నీట్ ప్రోగ్రామ్, నారాయణ సిఓ జేఈ మెయిన్స్ ప్రోగ్రామ్ ఉందండి. ఈ రోజు ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ మాకు ఎవ్రీ లెవెల్లో హైయెస్ట్ మార్క్ పరంగా ప్రతి ఒక్క లెవెల్లో కాంట్రిబ్యూషన్ ఉంది. మేజర్గా మా సిఓ ప్రోగ్రామ్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఐ కెన్ సే 99.9% ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద రిజల్ట్ టుడే అండి. దిస్ అ హ్యూజ్ సక్సెస్. మా సిఓ ప్రోగ్రామ్స్ సక్సెస్ మెయిన్గా మా ఫౌండేషన్, మెయిన్గా మా మైక్రో షెడ్యూల్, మెయిన్గా మా కరికులం, మెయిన్గా సెంట్రల్ ఆఫీస్లో ఒక స్ట్రాంగ్ R&D. వీ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫ్రమ్ 46 years అండి. వీ హ్యావ్ అన్ ఎక్స్పర్టీస్. సో ఎప్పటికప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టంలో చేంజెస్ గమనించి మేము థరో R&D స్క్రూటనైజ్ చేసి మా ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్ నారాయణ పేపర్స్ తీసుకుంటే హార్డ్లీ 5 to 10% ఉందండి. అండ్ దట్స్ వై టుడే వీ హ్యావ్ దిస్ మేజర్ రిజల్ట్. అండ్ దట్స్ వై పేరెంట్స్ హ్యావ్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ ఫార్ అస్. దే ట్రస్ట్ అస్ అండ్ దట్స్ వై వీఆర్ సెలబ్రేటింగ్ టుడే. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మళ్ళీ నారాయణ గ్రూపే టాప్ చేస్తుంది. ఎటువంటి లెవెల్లో కాంట్రిబ్యూషన్ అయినా నారాయణ గ్రూపే వస్తుంది. So I would like to congratulate all the students here, more than students, parents, because competitive examination ఎంత స్ట్రెస్ఫుల్ ఉంటుందో బోర్డ్ ఎగ్జామినేషన్ కూడా అంతే స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇయర్ 10 తెలంగాణ బోర్డ్ ఎగ్జామినేషన్స్ కష్టంగా వచ్చాయి. పేపర్ ప్యాటర్న్ మారిపోయింది, మధ్యలో సిసి ప్యాటర్న్కి అడాప్ట్ చేశారు. స్టూడెంట్స్కి చాలా క్వశ్చన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. కానీ అయినా మా స్టూడెంట్స్ బాగా రాశారంటే the entire credit goes to the moral support given by the parents, the Narayana academic team and the students focus on it. I've scored 590 out of 600 and first of all I'd like to thank my parents out there. Whatever I am today is because of them. I would like to thank the Narayana institutions. This journey has been over a decade and I appreciate and I'm a proud Narayana student. Myself that I gave something to my parents and because of Narayana institutions I've overcame everything. Like I had fear of exams, I had fear of board exams, and then because of writing these DPTs which helped me overcome my fear, and also these practice tests and everything which made me confident and it boosted my knowledge and everything because of our teachers and everyone. So I would like to thank everyone for supporting me, helping me and guiding me. Thank you all. Good evening, everyone. Myself, Reema Reddy. Well, I have scored 594 out of 600 in SSC exams. Well, I'm pleased for my result. I think my teachers and parents have helped me a lot in this journey. Well, I was prepared for each and every situation that could come in the exam. Like my teachers guided me for each and everything. Like all the possible situations that could be faced during the exam. So my exam stress was very low. Actually, I didn't have a lot of stress. And writing many exams and the constant analysis of my result has helped me a lot for the result. Thank you so much for all this. Myself Akshay Mandita. I am from Narayana Lingampalli. Today I scored 593 upon 600 and I am very very grateful. I especially want to thank all my teachers who supported me through each and every phase of my journey, and also my parents who guided me, who supported me. Even when I didn't believe in myself, they believed in me and they helped me. So, and the main thing that I want to speak about is the cumulative test that Narayana kept on giving me, and because of that I was able to rectify my errors and move forward with much confidence. And because of those examinations I didn't even have fear about the actual board exams. So I would thank
all my teachers and everyone for this. I'm Sanvi from KPHP branch, and I scored 588, which is a very good score in my opinion. And I thank all my teachers, help us, like the three phases we have. In the first phase, we used to write the exams based on a 60% of a syllabus, and in the second phase, we wrote exams of 40% of a syllabus, and in the last phase, we wrote an entire 100%. These DPTs helped us a lot, and our teachers put complete effort on us, and they clarified all our doubts, and they even gave us special sessions, RP sessions, and all our R&Ds, RPs, our AGM ma'am, our principal ma'am, and everybody supported us in throughout everything, and even our directors, even they have a part in our results. And I thank my parents, teachers, and all the people who helped us to score this result, and also the Enlearn app, which played a very, very important role in our results. In Enlearn app, we get many materials and useful videos, and also tests continuously, which help us score a very fantastic score. And we promise you to give good results throughout all the years. Thank you. I'm Sai Hansini. I scored 593 out of 600 in the SSC examinations. I'm grateful to Narayana management, my teachers, and my parents for being supportive throughout the journey of my 10th class. I think examinations, phase 1, phase 2, phase 3, internal pre-finals, and the support of teachers made me to stand in this position. I'm thankful to Narayana system and my teachers.